ఈ సృష్టిని కాపాడటానికి శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలు తీసుకున్నాడు. మత్స్యావతారం. ప్రళయం వచ్చినప్పుడు ప్రపంచం మునిగిపోతున్న వేళ మనువు మరియు వేదాలను కాపాడేందుకు చేప రూపంలో వచ్చాడు. కూర్మావతారం. అమృతం కోసం జరిగిన సముద్ర మథనంలో పర్వతాన్ని మోసేందుకు ఆమగా మారాడు. వరాహావతారం. భూమిని దాచిన హిరణ్యాక్షుడిని సంహరించి భూమిని మళ్ళీ పైకి తీసుకొచ్చాడు. నరసింహావతారం. భక్తుడైన ప్రహ్లాదుణ్ణి కాపాడేందుకు అర్ధనర అర్ధసింహంగా వచ్చి అధర్మాన్ని నాశనం చేశాడు. వామనావతారం. మహాబలి అహంకారాన్ని తగ్గించేందుకు 3 అడుగులతో లోకాలన్నీ కొలిచాడు. పరశురామావతారం. అధర్మం పెరిగినప్పుడు పరశురాముడిగా వచ్చి ధర్మాన్ని స్థాపించాడు. రామావతారం. శ్రీరాముడిగా జన్మించి రావణుణ్ణి సంహరించి ధర్మానికి ఆదర్శంగా నిలిచాడు. కృష్ణావతారం. శ్రీకృష్ణుడిగా అవతరించి గీతను బోధించి జీవితం యొక్క సత్యాన్ని తెలియచేశాడు. బుద్ధావతారం. గౌతమ బుద్ధుడిగా జన్మించి శాంతి అహింస మార్గాన్ని ప్రపంచానికి చూపించాడు. కల్కి అవతారం. ఇంకా రావాల్సిన అవతారం. కలియుగాంతంలో అధర్మాన్ని నాశనం చేసి సత్యయుగాన్ని తీసుకువస్తాడు. కానీ ఈ కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రత్యక్ష దైవంగా భక్తుల కోరికలను తీర్చేవాడిగా తిరుమలలో నివసిస్తూ మనల్ని కాపాడుతున్నాడని నమ్మకం ముగింపు. ప్రతి అవతారం ఒక సమస్యకు పరిష్కారం, ప్రతి యుగం ఒక సందేశం. కానీ ఈ కలియుగంలో మన కోసం ఉన్నది ఒక్క దేవుడు, శ్రీ వెంకటేశ్వర స్వామి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో నారాయణాయ.